ఆత్మతో మనం అందరం కప్పుకొని దేవుని మాటల్ని మనం దీనంగా దృష్టించి చూసి దేవుని మాటలు మనం అంగీకరించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. మా పరమ తండ్రి నీకు వందనాలు నాయన. దేవా నాయన ఈ వాక్యములో నన్ను కప్పుకొని నాయన నాన్న కాదనైనా నాలో నుంచి నీ పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడమని ఘనపరచుకోమని నాయన. దేవా మీరు బోధిస్తున్న ఒక్కొక్క బోధనలో నాయన దేవా అవును నేర్చుకోవడానికి హృదయాలనైనా దేవ నీకు ఆశ కలిగిన హృదయాల్ని నైనా దేవా కలిగిన దేవుడు యేసయ్య నామములో మమ్మల్ని సమర్పించుకుంటూ అడిగి వేడుకుంటాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం యెషయా గ్రంథము 61. నీకు వెలుగు వచ్చి ఉన్నది. చదువు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. 61 అధ్యాయం 1వ వచనం నుంచి. హల్లెలూయా. కన్నడలో ఏముందంటే ಏಳು ಪ್ರಕಾಶಿಸು ನಿನಗೆ ಬೆಳಕು ಬಂತು, యెహోవన తేజస్సు నిన్న మేలే ఉదయిసిదే. హల్లెలూయా. దేవుడు మనకి ఇది ఒక వాగ్దానం లాగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఇచ్చిన ఇది వాగ్దానం. హల్లెలూయా. దేవుని వెలుగు మన మీద ఎప్పుడైతే మనం దేవుని తెలుసుకుంటామో, ఎప్పుడైతే నిజమైన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మన రక్షకుడు మన విమోచకుడు ఎప్పుడైతే మనం తెలుసుకొని దేవునిలో మనం ఎప్పుడైతే ముందరడుగు వేస్తామో అప్పుడే యెహోవాని వెలుగు మన మీద వచ్చేస్తుంది. కాబట్టి దేవుని మనం సొంత రక్షణగా ఎన్నుకున్న తర్వాత దేవుడు చెప్తా ఉన్నాడు మన ముఖాంతరంగా మనములు వాడుకొని మనము ఇంకొకరికి వెలుగుగా మనం మారాలి. ఎందుకంటే దేవుని వెలుగు మన మీద ఉంది. ఇప్పుడు అనేక మంది మీద లేదు ఆ వెలుగు. ఇక్కడ అంటే దేవుని నమ్ముకోండి మన మీదే దేవుడు ఆధారపడి ఉంటాడు. మన ముఖాంతరంగా దేవుడు ఈ లోకాన్ని రక్షించాలా, మన ముఖాంతరంగా దేవుడు ఈ లోకంని సిద్ధపాటు చేసుకుని ఆ నిత్య జీవానికి అనేక ఆత్మల్ని సంపాదన చేసుకునేలా దేవుడే మళ్ళీ తిరిగా వచ్చి అప్పుడు యేసు స్వామి ಯಾವ రీతిగా వచ్చి ఆయన ఈ లోకాన్ని అంటే ಯಾವ రీతిగా సువార్త ముఖాంతరం అద్భుతాల ముఖాంతరం ಯಾವ రీతిగా చేసుకున్నాం అప్పుడు మళ్ళీ అవకాశం మా దేవునికి లేదు. హల్లెలూయా. దేవుడు చెప్పినాడు ఒక్కసారి వచ్చి దేవుని ఆజ్ఞ దేవుని తండ్రి యొక్క చిత్తము నెరవేర్చిపోయినాడు కాబట్టి మళ్ళీ రాడు. దేవుడు వచనం చెప్తా ఉంది. అంటే లాజరు ధనవంతు స్టోరీలో మనం చూసినట్లయితే అక్కడ ధనవంతుడు ఏం చెప్తాడు, పోయి అగ్గిలో పడి ఉంటాడు. దరిద్రుడు వాడు ఆయన ఆ కడప పక్కల వాడు వేసిన రొట్టె పీసుల్ని ఆ కుప్పలో తినుకొని ఆ దరిద్రుడు వాడిని పుండ్లంతా అట్టుండి కూడాను వాని శరీరం వానికి బలహీనత. ఈ లోకంలో మన శరీరాన్ని మనం కాపాడుకున్నాం. హల్లెలూయా. ఏమంటే అది మనకే దేవుడు అప్పగించేయండి. మన ఆత్మాన్ని కాపాడేది మాత్రం దేవుని పని ఏంటి, మన శరీరంని మనకున్న ప్రాణాన్ని కాపాడుకునే పని మందే ఏంటి. హల్లెలూయా. ఎందుకంటే అనేక మన ప్రసంగాల్లో చూస్తే అనేక మందికి కొన్ని బలహీనత రాజుల్లో కానీ అనేక మందికి కొన్ని బలహీనతలు వచ్చి వాళ్ళకి ఆయుస్సు ఉండగానే కూడా వాళ్ళు మరణించారు. ఆ ప్రకారం ఏమైంది, దరిద్రుడు వాడు అనేకమైన దరిద్రంగా బతికినాడు. దరిద్రం అంటే తిండికి లేదు, పేదరికము, వానికి ఒక పూట భోజనం లేదు. ఆ రాజు తిని మిగిలి ధనవంతో వాడిని ఎక్కడ పడేస్తాడో, వాడిని వాడి నోటిని యా మెదుకు పడుతుందో వాడిని బల్లింపక్కల వాడు కాచుకొని ఎదురు చూసుకుని ఏర్కొని తిని వాడు బతుకుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇట్లా వాడు ఒక రోజు మరణిస్తాడు. వాడు పోయి ఎక్కడ ఉంటాడు, పరదేశంలో అబ్రహాం వాడిలో అక్కడ కూర్చుంటాడు. ఒక రోజు ధనవంతుడు కూడా చచ్చిండు. వాడు ఏడుంటాడు, పోయి అగ్గిలో పడతాడు. హల్లెలూయా. పాతాళంలో పడతాడు. పాతాళము నరకము, అదే మత్తయి సువార్తలో ఉంది. నరకము దేవుడు జనాల కొరకు చేయలేదు. వాడు దేవుడు నరకం అనేదాన్ని ఎవరు చేసినారంటే దేవుని మాటకి లోబడకుండా ఉండి దేవదూతలకు చేయండి నరకం. ఎప్పుడైతే దేవునికి విరోధంగా లేచి నన్నే ఆరాధించాలనే లూసిఫర్ తలంపులో అప్పుడు దేవుడిని అప్పుడే ఆ క్షణంలోనే ఆ సెకండ్లోనే నరకం దేవుని మాటతో సృష్టి చేసి ఆ క్షణంలోనే దేవుడు దెబ్బేస్తాడు.
అప్పుడే సిద్ధమైంది నరకం. హల్లెలూయా. ఆ నరకంలో ఏమైంది, ధనవంతుడు వాని పాపము, వాడు కట్టుకున్న మూట ఏమంటే పాపము, శాపము. వాడు దేవునికి విరోధంగా ఉన్నాడు కాబట్టి వాడిని పాపం, అదే మన గాడ్విన్ సార్ చెప్పారు రోమాపురం 6:23లో పాపము సంబళము మరణం. 6:23లో చెప్పిండు. ఈ లోకంలో 3:23లో, అదే రోమ 3:23లో, ఈ లోకంలో అందరూ పాపం చేసి దేవుని మహిమని కోల్పోయినారు అనే వచనం మనం చూస్తాం. ఆ ప్రకారం ఈ లోకమంతా మొదటిగా ఆదాముని ఇంకా ఒక ఆమె పాపము ಯಾವ రీతిగా వచ్చిందో అది లోకమంతా విస్తరించుకునే వాళ్ళ సంతతి కాబట్టి దేవుని మహిమని జనాలందరూ కోల్పోయినారు. ఇంకా మహిమను మనం పొందుకోవాలంటే దేవుడి యేసుక్రీస్తు వచ్చి ఒక మార్గాన్ని చూపించి, దానికి ముందు నేను కఠినమైన ఆజ్ఞలు మనకి అవన్నీ పాటించేస్తే కూడాను పరలోకానికి పోయేది బాధగానే ఉండే. కానీ యేసు స్వామి వచ్చి నీ కొరకు నా కొరకు అన్ని ఆజ్ఞల్ని కొట్టివేసి ఆయన ఏమంటే డైరెక్ట్ మార్గం ఏమి, నేనే సత్యము, నేనే నన్ను మాత్రం మీరు ఇచ్చేయండి. అవన్నీ పెట్టుకుని మనకు ఆ పాత నిబంధననే ఉండింటే మనం ఇప్పుడు ఒక్కరు కూడా మనము పరలోకానికి పోయేదానికి అయితా ఉండేది. ఒకటి కాకుంటే ఇంకొక దాంట్లో మనం తప్పిపోతా ఉంటాం. ఆ న్యాయ తీర్పులో మనం ఉంటా ఉండలేదు. కానీ దేవాది దేవుడే ఈ లోకానికి వచ్చి ఇవన్నీ వద్దు, వాళ్ళని నా బిడ్డ దేవుడు మనల్ని అంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కీర్తనలో 5:8 వచనంలో ఉంది, మనల్ని దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేసింది. దేవదూతలకు సమానం. భూమి ఆకాశాన్ని ప్రతి ఒక్కరిని సృజించిన దేవుడు మనల్ని దేవదూతలకి కొంచెం తక్కువగా మనల్ని చేసిండాడంట. హల్లెలూయా. ఎంత ప్రేమ ఉండదు. అన్నీ నోటి మాటతో భూమి కలుగునగాక భూమి వచ్చేసా, సూర్యచంద్ర కలుగునగాక వచ్చేసా, ప్రతి ఒక్కటి నోటి మాటతో వచ్చేసేసి. కానీ మనిషిని కూడా మనిషి రావచ్చును గాక అని ఉండొచ్చు కదా. దేవుడు తన స్వరూపంలో ఒక మట్టిని తీసుకొని ఆయన శైలారా చేసి కష్టపడి దాన్ని ఎట్లా చేయాలి ఆ రూపం పెట్టి, అయినను దేవునికి అది తృప్తి లేదు. ఎట్లయినా కానీ నడాలని ఏం చేశారు, తన శ్వాసనే, దేవుని శ్వాసనే ఊది ఆ మనిషిని లేపుకుంది. అప్పుడు దేవుడు తల ఆలోచన చేసి దానికి ఒక సాటి అయిన ఒక స్త్రీని సృష్టించి, దేవుడు ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాడు అన్ని నోటి మాటతో. సూర్యుడిని మనం చూస్తే తట్టుకోలేము, అంత శాఖము, అంత భయంకరము, అంత దీన్ని ఒక నోటి మాటతో సృష్టి చేసి దాన్ని కూడా అంత ప్రేమిస్తాము. మన మీద అంత ప్రేమ. ఇబ్రీలకు రాసిన పత్రిక 2:9లో ఉంది. దాంట్లో కూడా అదే వచ్చింది ఏమంటే దేవుడు మనుషుల్ని ఏం చేస్తున్నాడు, అంత ప్రేమిస్తాడు. హల్లెలూయా. అదే దేవదూతల కంటే కొంచెము తక్కువగా వాళ్ళకి సమానంగా దేవుడు మనల్ని సృష్టించినాడు. హల్లెలూయా. ముందు వచ్చినమా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైనటువంటి పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాటిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. రెండు పక్క దేవుడు మాట్లాడుతాడు. కీర్తనల్లో కూడా చెప్తాడు దేవదూతలకు సమానము, ఆడో కొంచెం తక్కువ అంట. సో దేవదూతలు కూడా ఆయన అదే ప్రకారంగా సృష్టించుకోండొచ్చు. మనల్ని కూడా దేవుడు ఆ ప్రకారంగా సృష్టించుకున్నాడు కాబట్టి మనకి ఎంత గొప్ప అవకాశం, ఎంత ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమించే దేవుడిని మనం ఎంత ప్రేమిస్తాం. దేవుడు మన మీదే ఆధారపడి ఉన్నాడు. ఈ లోకంలో కుక్కల మీద కానీ వేరే జంతువుల మీద కానీ సూర్యుడు అంత ప్రకాశంగా ఉన్నాడు, వానికి ఉండే శక్తి అంత మహిమ అంత ఉంది కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకుంటాడు. మనములే ఎక్కువగా ఉన్నతంగా చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ 61లో చెప్తాడు, లెమ్ము ఇంకా ఎలా నువ్వు కూర్చో ఉండవు, దేవుడు వెలుగు నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఎలా కూర్చో ఉండవు. ఇదేనా నువ్వు కష్టపడేది, సువార్తనే ఇట్లైనా, నా పని ఇట్లైనా నువ్వు చేస్తాను.
తేజరిము, యెహోవా వెలుగు నీ మీద వచ్చేసింది. ఇంకా నువ్వు పొంకో ఉంటే ఎట్లా? ఇంకా నువ్వు బాగా 2 పూట్లు 3 పూట్లు 4 పూట్లు తిని నిద్రపోతే ఎట్లా? హల్లెలూయా. హల్లెలూయా. అంత స్పష్టంగా దేవుడు ఆడ మన మీద అంత ఆధారపడి ఉన్నాడు. మళ్ళీ దేవుడు వచ్చేదంటూ న్యాయ తీర్పుకే వస్తాడు. మళ్ళీ అద్భుతాలు చేసేదానికి రాడు, మళ్ళీ సూచన క్రియలు చేసేదానికి రాడు, మళ్ళీ ఎందుకు రాడు దేవుడు. హల్లెలూయా. అదే అపోస్తలుల కార్యాలు 17:30 ఉంటుంది. చూసుకుందాం. అపోస్తలులు 17:30. 30 17:30. ఆజ్ఞ కాలమును దేవుడు చూచున్నట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు వచ్చేది ఆ అజ్ఞానపు కాలములో. అజ్ఞాన కాలము అంటే ఇప్పుడు కాదు, ఆ అజ్ఞానపు కాలంలో దేవుడు ఏమో సృజించా. అప్పుడు నోవహ జలప్రయాణం ఎంత దేవుని కోపం వచ్చింటే ఆ తర్వాత చేసింది మనం ఆలోచించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన అంటే అంత అయినాక మళ్ళీ భూమిలో ఆ నీటి అంతా తగ్గినాక ఎప్పుడైతే ఆయన ఆ ఏమే యజ్ఞం అర్పిస్తాడో అది దేవుని గమ్మని సువాసగా ఉండింది. అప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తాడు, ఇంకా నేను ఈ భూమిని ఎప్పటికీ ఈ తరం నేను వాన కురిపించుకొని ఇట్లా ఎప్పటికీ నేను వీళ్ళని జనాల్ని నేను నాశనం చేసేది అని అప్పుడు ఇచ్చిన వాగ్దానం బట్టి మనం ఇప్పుడు ఇంకా బతుకుతా ఉంటాం. ఎప్పుడో మనం తిరగా దేవుని కోపం వచ్చి మనల్ని తీసేసేవాడేమో, కానీ అప్పుడు దేవుడు ఆ నోవాహు ఆ యజ్ఞ అంటే ఆ ప్రళయం అంతా అయినాక నీళ్లు తగ్గిపోయినాక ఆయన ఏం చేస్తాడు, ఒక కొండ మీద పోయి దేవునికి యజ్ఞం అర్పిస్తాడు. అది దేవునికి ఎంతో సువాసనంగా ఉంది అని వచ్చింది. అప్పుడు దేవుడు ఏం చెప్తాడు, నేను తప్పు చేసేసాను, జనాల్లో వాళ్ళ బుద్ధి అంతే, నేను ఇంత మంది చంపేసినే, ఇక మీదటికి ఈ తర నేను ఎవరిని నేను చంపలేదు. కాబట్టి నేను ఈ తర ఎవరిని చేయాలి. ఆ వాగ్దానం దేవుడు అప్పుడు ఇచ్చినాడు కాబట్టి ఇప్పుడు మన మీద కాపాడుకొని వస్తాను. హల్లెలూయా. లేకపోతే మనం ఉంటామో లేదో మనకు అది తెలియదు. ఇక్కడ వచనం చెప్తుంది, ఆ ಅಜ್ಞಾನಪು ಕಾಲಂలో ದೇವರು ಲಕ್ಷ್ಯಕ್ಕೆ ತರಲಿಲ್ಲ, ಈಗಲಾದರೂ ಆತನು 4 ದಿಕ್ಕುಗಳಿರುವ ಮನುಷ್ಯರೆಲ್ಲರೂ ತನ್ನ ಕಡೆಗೆ ತಿರುಗಿಕೊಳ್ಳಬೇಕೆಂದು ಅಪ್ಪಣೆ ಕೊಡುತ್ತಾನೆ. అజ్ఞానము కాలంలో దేవుడు జనాన్ని అంత లక్ష్య పెట్టి వీళ్ళు కొట్లాడి ఆ రాజులు ఆ సామ్యులు ఆ రీతిగా అంత దేవుడు ఇది లేదు. కరెక్ట్ గా ఉండరా వాళ్ళని దేవుడు ఒక ఆశీర్వాదంతో దీంతో నడిపిస్తూ ఉంటాడు. కొంచెం విరోధం అయ్యేలా అట్లే భూకంపం, అట్లే అగ్గి, అట్లే రోగాలు, అట్లట్లే అట్లట్లే ఎప్పుడైతే ఈ లోకం మర్చిపోయి అజ్ఞాన కాలంలో దేవుడు మన మీద లక్ష్య పెట్టలేదు, కానీ ఇప్పుడు కృపాకాలంలో దేవుడు మన మీద లక్ష్య పెట్టి అంటే ఈ భూలోకంలో 4 దిక్కుల పక్కన ఇంకా వస్తా ఉన్నాడు. వచ్చి అందరినీ ఏం చేస్తున్నాడు, ఆయన మహిమతో ఆయన రాజ్యము ఆయన ఒక విస్తరణం అనేది ఆ తర జరుగుతా ఉంది. హల్లెలూయా. కానీ ఇప్పుడు అట్లా దీంట్లో ఉన్నాం మనం. ఇప్పుడు కూడా ఏం చేస్తాం, కొన్ని నిద్రపోతా ఉన్నాం. దానికి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, లెమ్ము తేజరిల్లుము, యెహోవా వెలుగు నీ మీద వచ్చి ఉన్నది. హల్లెలూయా. యెహోవాని వెలుగు